హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు డైలీ డీల్స్ హెవెన్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే గేమింగ్ కోసం ఏ మొబైల్ కొనాలి? ఐక్యూ నియో 10 లేదా పోకో F7 ఈ రెండిట్లో ఏది కొనాలో చూద్దాం. ఫస్ట్ ఐక్యూ మొబైల్ గురించి చూసినట్టయితే డిస్ప్లే వచ్చేసి 6.78 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే 144Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. పోకో మొబైల్ డిస్ప్లే చూసినట్టయితే 6.83 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఐక్యూతో పోల్చుకుంటే పోకో మొబైల్ డిస్ప్లే సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది, ఎందుకంటే 6.83 ఇంచ్తో వస్తుంది. ఐక్యూలో 6.78 ఇంచ్తో వస్తుంది కాబట్టి పోకో మొబైల్ డిస్ప్లే సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. రెండిట్లో సేమ్ రిజల్యూషన్ 1.5K రిజల్యూషన్తో వస్తున్నాయి. రెండిట్లో AMOLED డిస్ప్లేనే. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రెండిట్లో సేమ్ ప్రాసెసర్తో వస్తున్నాయి. స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్తో వస్తున్నాయి. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఐక్యూలో 8GB ర్యామ్ 256GB స్టోరేజ్తో వస్తుంది. LPDDR5X అల్ట్రా ర్యామ్ UFS 4.1 స్టోరేజ్తో వస్తుంది. పోకో మొబైల్లో చూసినట్టయితే 12GB ర్యామ్ 256GB స్టోరేజ్తో వస్తుంది. LPDDR5X ర్యామ్ UFS 4.1 స్టోరేజ్తో వస్తుంది. పర్ఫార్మెన్స్ పరంగా అయితే ఐక్యూ తీసుకోండి, ఎందుకంటే ర్యామ్ అనేది కొంచెం స్పీడ్ ఉంటుంది, ఎందుకంటే LPDDR5X అల్ట్రా ర్యామ్తో వస్తుంది. పోకో మొబైల్తో పోల్చుకుంటే ఐక్యూలో కొంచెం పర్ఫార్మెన్స్ బెటర్ ఉంటుంది. అండ్ అలాగే ఐక్యూ మొబైల్ 120 FPS గేమింగ్ వరకు సపోర్ట్ చేస్తుంది. పోకో మొబైల్ మాత్రం ఓన్లీ 90 FPS వరకే సపోర్ట్ చేస్తుంది. ఫ్యూచర్లో మేబీ అన్న అప్డేట్స్లో రావచ్చు 120 FPS సపోర్టు. ప్రజెంట్ అయితే లేదు, 90 FPS వరకే సపోర్ట్ చేస్తుంది. ఐక్యూలో మాత్రం 120 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే ఐక్యూలో 7000 mAh బ్యాటరీ 120 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. పోకో మొబైల్లో 7550 mAh బ్యాటరీ 90 వాట్స్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఈ రెండు మొబైల్స్ని పవర్ బ్యాంక్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఐక్యూలో 10 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఆ మొబైల్ని యూజ్ చేసి మీరు వేరే మొబైల్కి ఛార్జింగ్ లేదా గ్యాడ్జెట్స్ కానీ ఛార్జింగ్ చేయొచ్చు. అలాగే పోకో మొబైల్లో కూడా రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. దీంట్లో 22.5 వాట్స్ సపోర్ట్తో వస్తుంది రివర్స్ ఛార్జింగ్. రివర్స్ ఛార్జింగ్ యూజ్ చేసి వేరే గ్యాడ్జెట్స్ కానీ మొబైల్స్ కానీ ఛార్జ్ చేయొచ్చు. కెమెరా విషయానికి వస్తే రెండిట్లో సేమ్ బ్యాక్ సైడ్ రెండు సేమ్ కెమెరాస్ ఉన్నాయి. రెండు మొబైల్స్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో పాటు మెయిన్ కెమెరా సోనీ IMX882 సెన్సార్తో వస్తున్నాయి. రెండిట్లో సేమ్ కెమెరాస్, రెండు సేమ్ సెన్సార్స్ కూడా. అండ్ అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. పోకోలో కూడా అంతే, సేమ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ కెమెరా వచ్చేసి చేంజ్ అవుతుంది రెండిట్లో. ఐక్యూలో మాత్రం ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. పోకో మొబైల్లో ఫ్రంట్ కెమెరా 20 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే రెండు Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్తో వస్తున్నాయి. రెండిట్లో సేమ్ 3 years Android అప్డేట్స్ వస్తాయి, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. వాటర్ రెసిస్టెంట్ విషయానికి వస్తే ఐక్యూలో IP65 రేటింగ్తో వస్తుంది. డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెంటే. పోకో మొబైల్లో మాత్రం IP69 రేటింగ్తో వస్తుంది. డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. మ్యాక్సిమం ఇప్పుడు వచ్చే మొబైల్స్ అన్నీ IP68 లేదా 69 ఇస్తున్నారు. ఐక్యూలో కూడా 68 ఇచ్చినా అట్లీస్ట్ బాగుండేది. మొబైల్ ప్రైజింగ్ విషయానికి వస్తే విత్ ఆఫర్స్తో కలుపుకొని ఐక్యూ మొబైల్ వచ్చేసి 32,998 రూపాయలకి వస్తుంది. పోకో మొబైల్ వచ్చేసి విత్ ఆఫర్స్తో కలుపుకొని 29,999 రూపాయలకి వస్తుంది. చెక్ చేయండి. రెండిటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి చెక్ చేయండి. ఒకవేళ మీరు గేమింగ్ కోసమే కొనాలనుకుంటే ఫస్ట్ ఐక్యూకి ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఎందుకంటే కొంచెం పర్ఫార్మెన్స్ బెటర్ ఉంటుంది పోకోతో పోల్చుకుంటే ఐక్యూది. లేదు 29,000 వరకే పెడతాను అనుకుంటే మాత్రం పోకో. రెండు బెటర్ ఫోన్సే, ఏది తక్కువ అని కాదు, కానీ కొంచెం ఐక్యూలో పర్ఫార్మెన్స్ కొంచెం బెటర్ ఉంటుంది. అందుకే నేను ఫస్ట్ ప్రియారిటీ ఐక్యూకి ఏమంటున్నా. లేదు అంటే మీరు ఇష్టం, పోకో కూడా తీసుకోవచ్చు. పోకో కూడా బెటర్ పర్ఫార్మెన్సే ఉంటుంది. మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.